యోసేపు వాళ్ళతో మాట్లాడుకుంటాను, మనస్సే ఎఫ్రాయిమీరు ఆ గోత్రికులతో మాట్లాడుకోవాలి. సరే, పోయినారు పక్కకి. ఇప్పుడు యోసేపు వారి గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు అనగానే ఇందులో 2 గోత్రాలు ఉంటాయి, మీకు తెలుసు ఆ విషయం. 13వ వచనం చూడండి, ద్వితోపదేశకాండం 33:13. యోసేపుని గురించి ఇట్లా నేను ఏమన్నాడు ఆయన, చౌత్రం చూడండి. ఆకాశ పరమార్థం వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలముల్లోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థం వలన యెహోవా అతని భూమిని దీవించును. బాబు, యోసేపు గోత్రికులారా, ఎఫ్రాయిం, మనష్షే, మీరెవరో తెలుసా? మీరు ఫలించే జనం, ఫ్రూట్ఫుల్ పీపుల్. మీరు ఫలించడం కొరకు దేవుడు మీకు అన్ని రిసోర్సెస్ ఇచ్చాడు. పైన ఆకాశం నుంచి, అగాధ జలముల నుంచి, భూమి నుంచి, చంద్రుడి నుంచి, మంచు నుంచి మీకు ఏమైతే సారం కావాలో ఫలించడానికి అన్ని రిసోర్సెస్ దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని ఫలించే జనముగా చేశాడు. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా ప్రియులారా? ఫలించేవాడు. క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? ఫలించే జనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో పౌలు అందుకే ఈ మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు అనే వేరొక పురుషుని మనము చేరుకున్నాం. అవునా? రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో అదే ఉంటుంది. మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుంచి లేపబడిన యేసుక్రీస్తు అని వేరొక పురుషుని చేరుకున్నాం. మన ప్రాచీన పురుషుని వదులుకొని మనల్ని ఫలించే జనముగా చేయటం దేవుడు, అది మన భాగ్యమైతే మనం ఫలించి ఆయనకు మహిమ తేవాలి, అది మన బాధ్యత. కాపాడబడిన మనము సాక్ష్యం ఇవ్వాలి, ఫలించే మనము మహిమపరచ. అదే కదా యోహాను సువార్త 15:8లో ఉన్నమాట, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమగును? మహిమపరచబడు. కాపాడబడిన మనం సాక్ష్యం ఇద్దాము, ఫలించే మనము ఆయనకు మహిమను తీసుకుని వద్దాం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఫలించిన వారు దేవుని మహిమపరిచారండి. లేఖనములో అబ్రాము, శారాలు గుడ్డు వాళ్ళే, కానీ వారు ఫలించి ఏం చేశారట? దేవుని మహిమపరిచారు అంటాడు పౌలు. రోమాపత్రిక 4వ అధ్యాయం 20 నుంచి 21 వచనాలు అదే ఉంటుంది. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గూర్చి వారు సందేహింపక విశ్వాసమును బట్టి దేవుని మహిమపరిచారంట వాళ్ళు. కనుక అటువంటి జీవితానికి దేవుడు వారిని పిలిచాడు, మనల్ని కూడా పిలిచినాడు. కాబట్టి వినండి, యోసేపు గోత్రికులు ఫలించే జనము, ఫలించే దేవుని మహిమపరిస్తే దేవుడు మనల్ని కూడా ఫలించే జనముగానే చేశాడు. మనం ఫలించి దేవుని మహిమపరచాల్సింది. యెషయా 43:7 ప్రకారం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా దగ్గర రప్పించండి అన్నాడు. మనం పుట్టించబడిందే ఆయన మహిమపరచడానికి కదా, మనం సృజించబడిందే ఆయన మహిమ కొరకు కదా. మనం అలా ఆయన మహిమపరచకపోతే మనం పుట్టిన సంగతి, మన ఫలించిన సంగతి వలన దేవునికి ఏమీ ఫలితం కలగకపోతే మనం సరిగా లేమని అర్థం. బాబు, యోసేపు గోత్రం గురించి పక్కకి వెళ్ళండి. నేను కొంచెం జబూలీలతో మాట్లాడుకోవాలి. జబూలీనీలు, ఇస్సాకారీలు, ఈ 2 గోత్రాలకు వచ్చిన బ్లెస్సింగ్ ఒకలాంటివే. 2 కలిపి చెప్తాను. 18, 19 వచనాలు చూడండి. జబూలూను గూర్చి ఇట్లా నేను, జబూలూను, నీవు బయలువెళ్ళు స్థలమందు సంతోషించుము. ఇస్సాకారు, నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములకు కొండక పిలిచిరి, అక్కడ నీతి బలులు వారు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. పెట్రోల్ నీదే, డీజిల్ నీదే. పెట్రోల్ నీదే, డీజిల్ నీదే. ఇసుకలో దాచబడిన రహస్య పీల్చుదురు. దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదించి మిమ్మల్ని ఎట్లా చేశాడో తెలుసా? మీరు సంతోషించే జనం, జాయ్ఫుల్ పీపుల్. మీరు సంతోషించే జనం. మీరు చెల్లి, అక్క, తమ్ముడన్న వినండి, యేసుక్రీస్తునందు మనం ఎవరమో తెలుసా? మనము ఆనందించే జనం, లేదా సంతోషించే జనం. మరి ఆనందింపజేశాడు, సంతోషింపజేసే మన బాధ్యత ఏంటనంటే నీతి బలులు అర్పించడమే.
ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎవరి నీతి బలులు అర్పితురు. సంతోషించే ఆనందించే జనముగా చేశాడు గనక మీరు బలి అర్పణలు చేయండి, సమర్పించుకోండి అని పిలిపించినాడు మోషే వాళ్ళ ఆ రోజున ఆ 2 గోత్రాల వారికి. అదే మాటలు మనకే వర్తిస్తాయి. మనం ఆనందించే జనం ఎవరమ్మా? ఇక్కడ ఉన్నారా లేదా? పేరు మాత్రం ఆనందించే జనం, మన పేరు ఆనందమే, కానీ ముఖంలోనే వినండి విచారం అంతా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటుంది. ఈయన పేరేమో ఎవరుంటారు నన్ను మన్నించండి, ఆయన పేరేమో నిత్యానందం అంట. వాళ్ళకాడ ఒకరోజు ఆనందంగా కనపడు దొమ్మలు ఆడుతుంటాడు, దొమ్మలు కూడా మొక్క వేసుకొని సీతర మొక్క వేసుకొని పేరేమో నిత్యానందం అని పెట్టుకున్నాం. ఆ పేరు కన్నా సార్థకం చేయాలి కదా. ఏమంటే మన ఆనందానికి ఆధారం వినని సంఘటనలు కావు. మన ఆనందానికి ఆధారం సంఘటనలు కాకూడదు. సంఘటనలను బట్టి సంతోషించేవాడు అన్యుడు. ఏమండి ఎప్పుడైనా హ్యాపెనింగ్స్ని బట్టి హ్యాపీనెస్ వస్తే నువ్వు జెంటైల్ అంతే. పరిస్థితులు ఎట్లున్నా కానీ నువ్వు నమ్మిన దేవుని బట్టి ఆనందిస్తే అది నిజమైన ఆత్మ సంబంధమైన అనుభవం. అందుకే నేను అప్పుడప్పుడు అంటుంటాను ఈ మాట, అన్నీ అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అన్యుడు, అన్నీ అననుకూలంగా ఉంటే ఆనందించేవాడు ఆత్మీయుడు. మీరెవరో తెలుసుకోండి మరి. ఏంటమ్మా? అన్నీ అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు అన్యుడు, అన్నీ అననుకూలంగా ఉంటే ఆనందించేవాడు చెప్పండమ్మా ఆత్మీయుడు. మన ఆనందానికి ఆధారం మీరు సంఘటనలు కావు. మన ఆనందానికి ఆధారం మన ఆరాధ్య దైవం. అది ఎరిగి పౌలు ఈ మాట అన్నాడు. ఫిలిప్పీ 4:4 మీకు బాగా తెలిసిన వచనం ఏంటని చెప్పండి. ఏమండి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఆనందించే జనం. అలా దేవుడు చేశాడు గనక ఆయన ఇచ్చిన ఆనందమును బట్టి మనం ఏం చేయాలో తెలుసునా? సమర్పించుకునే స్థాయికి రావాలి. అది మన బాధ్యత. సమర్పించుకోవాలి. మన సమయమా, మన సంపద, మన బలమా, ఏది దేవుడు ఆ యొక్క పని కొరకు, ఆయన మందిరం కొరకు, సేవ కొరకు అవసరమో సమర్పించుకునే మనసులోనికి మనం వచ్చి తీరవలసిందే. కారణం మనల్ని ఆనందించే జనముగా చేశాడు. ఇంకెక్కువ చెప్పలేను. అమ్మా వినండి బాబు, ఇస్సాకారీలు జబూలు పక్కకి వెళ్ళండి బాబు. నేను దానుతో గాదుతో మాట్లాడుకోవాలి. దాను గాదుతో మాట్లాడేది కూడా దాదాపు ఒకేలా ఉంటాయి కానీ కలిపే చెప్తాను నేను. గాదు వారిని దాను వారితో అంటున్నాడు. చూడండి 20వ వచనం. గాదును గూర్చి ఇట్లా, నేను గాదును విశాలపరచువాడు స్తుతించబడును, అతడు ఆడు సింహం వలె పొంచి ఉండును. 22వ వచనం చూడండి. దానును గూర్చి ఇట్లా, నేను దాను సింహపిల్ల అన్నాడు. దాను గాదులు మీరు సింహాలు లాంటి వారు అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ధైర్యము గల జనం, మీరు కరేజియస్ పీపుల్ అండి. మీరు సింహం లాంటి వారు. మనకు వచనం తెలుసు. ఏమంటే 28వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో నీతిమంతుడు ఎట్లుంటాడటమ్మా? సింహం వలె ధైర్యంగా ఉంటాడు, దుష్టుడు ఎవడో తరమకుండానే పారిపోతాడట. ఆ 2 గోత్రాల వారిని ధైర్యము గల జనముగా చేశాడు. ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా దేవుడు ధైర్యము గల జనముగానే చేశాడు. మనం ధైర్యము గల జనం. వినండి, బైబిల్లో రాసి ఉంటుంది ఒక మాట. వినండి, ప్రభువు నాకు సహాయుడు, నేను ఎవరికి భయపడను అని ధైర్యంగా చెప్పవలసిన వారన్నమాట. అదే కదండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ఈ మాట. ఏమి రాస్తుంది? 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. దేవుడు మనల్ని ధైర్యము గల జనముగా చేశాడు కనుక నరమాత్రులు మాకేమి చేయగలరని ధైర్యంతో సాక్ష్యం ఇవ్వాల్సిన ప్రజలం కదా మనం. దేవుడు మనకు పిరిగితనము గల ఆత్మనివ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చినని మనం చదువుకుంటాం. కనుక ధైర్యము గల జనముగా చేశాడు గనక ఆయన మాటలు ప్రకటించడానికి ధైర్యాన్ని వహిద్దాం. హిమాచల్ ప్రదేశ్లో మనాలిలోకి పోయాం. అంటే దాదాపు నేను ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో ఆ స్థలానికి వెళ్ళి పరిచర్య చేసే అవకాశం కొన్ని సంవత్సరాలు దేవుడు అనుగ్రహిస్తే పోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మన వాళ్ళ మిషనరీస్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే, తమ్ముడు మిషనరీకి వచ్చావు కదా, ఎంతకాలం నుంచి పరిచర్య చేసావు, నువ్వు చేసిన పరిచర్య ఏంటనంటే, ఇక్కడ పరిచర్య ఏంటన్నా,
ప్రమాదం అయితేను అన్నాడు. ప్రమాదమా? కరపత్రం ఎవరికైనా ఇచ్చావా? ఎక్కడిస్తామన్నా, ఇక్కడ మనాలిలోనా అన్నాడు. సరే, నేను ఇంకొక 2 అన్నయ్యలు వెళ్ళాం ఆ టైంలో. సరే, అసలు ఏ పని మొదలు పెట్టలేదు. ముందు వాళ్ళు సస్టైన్ అవుతున్నారు అంతే, పోషించబడుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మిషనరీకి వచ్చేమని మన దగ్గర చెప్తుంటే మనమేమో అమ్మో ఇంత చలా, ఇంత కష్టమా, ఇంత వ్యతిరేకత, ఇలాంటి దగ్గర సేవ చేస్తున్నారా, కానుకలు పట్టండ్రా, కానుకలు ఇవ్వండిరా, గంబూట్లు కొనండ్రా, చలిబూట్లు. ఇలాగ మా దగ్గర మీరు సానుభూతి గడించేస్తున్నారు, మరి మిషనరీకి వచ్చి ఇప్పటి వరకు మీరు ఏం చేయలేదంటే, అన్నా చెయ్యలేమన్నా అంటే, చేసి చూద్దామని వెళ్ళాము ఒకసారి. మనాలిలో వినండి, హాట్ వాటర్ స్ప్రింగ్స్ వస్తాయి. వశిష్ఠ అనే ప్లేస్ ఉంటుంది. పూజారులు ఉంటారు అక్కడ. మామూలు పూజారులు కాదు వాళ్ళు, ఖరీదైన ల్యాప్టాప్లు, ఖరీదైన ఫోన్లు, ఖరీదైన కెమెరాలతో ఉన్నారు ఈ పూజారులంతా. ఓరి హైటెక్ పూజారులు ఇల్లు. ఈ సాధులంతా హైటెక్ సాధులు. వినండి, హిమాచలీ అమ్మాయిలు, హిమాచలీ ఆడపిల్లలు, అందమైన ఆడపిల్లలు వినండి, ఆ పూజారులకు, సాధువులకు సేవలు చేస్తున్నారు. సరే, అక్కడికి వెళ్ళి కరపత్రాలు పంచుదాం, ట్రై చేద్దాం ఏమవుతుందని. ఎవడు కరపత్రం ఇచ్చి, ఎవడు దేవుని గూర్చిన పత్రిక ఇదేనంటే వాళ్ళు చేత్తో తీసుకొని ఎట్లట్టు అద్దుకుంటున్నారు, చదువుకుంటాం తర్వాత అంటున్నారు. మరి ఇంతకాలం వెళ్ళారు మిషనరీస్గా, ఒక్కసారి కూడా కరపత్రం అందించే ప్రయత్నం ఎందుకు చేయలేదనంటే, ధైర్యం గల జనముగా చేసిన మేము మాత్రం పిరుకోలుగానే ఉంటాము. వింటున్నారా లేదా మీరు? మరి మమ్మల్ని ఎవడు కొట్టలేదండి వశిష్ఠలో, ఎవడో తిట్టలేదండి, ఎవడు ఉత్తరప్రదేశ్లోను, ఎవడు మధ్యప్రదేశ్లో, బీహార్లో ఆ ప్రాంతాల్లో తిరిగి వెళ్ళి సుమారు చెప్తుంటే కొట్టింది ఇప్పుడు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా. మరి అప్పుడే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నారు. కానీ ధైర్యంతో వెళ్తే దేవుడు ఆ చిన్న విశ్వాసాన్ని, చిన్న ధైర్యాన్ని ఆశీర్వదించాడే. మరి ఇంతకాలం మీరు మధ్య నుండి మీరు పనిచేయరంటే భయం వేస్తుందన్నా. చెల్లి, తమ్ముడు వినండి, దేవుడు మనలను ధైర్యము గల జనముగా చేశాడు. రండి, మన చేతనైనంత మట్టుకు మన ఇరుగు పొరుగు వారికి దేవుని మాటలు ప్రకటిద్దాం. ప్రకటించిన మన బాధ్యత. ధైర్యము గల జనముగా చేయటం అది మన భాగ్యం. ఇక్కడ ఉన్నారా బాబు? దానీయులు, గాదీలు పక్కకి వెళ్ళండి.